ఉంటారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మరి యెహోవా యందు నమ్మిక ఉంచువారు అనగా నాకు నా దేవుడు తోడును ఉన్నాడు, నా జీవముతోనూ ఎటువంటి సమస్యలు ఎదురైనను నా దేవుడు నాతో ఉన్నాడని మనం నమ్మినట్లయితే వాడు ఎన్నడూ కూడా కదిలింపబడడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా యందు మనం దేవుని యందు నమ్మకము ఉంచాలి. ఎక్కడికైనా మనం ఏదైనా కొంటున్నప్పుడు ఆ వస్తువు పైన ఒక నమ్మకము కలిగి ఇది మన్నికైనది, ఇది విలువైనది, గ్యారెంటీ అడిగి మనం ఏ విధంగా ఒక రూపాయి వస్తువు కావచ్చు, 100 రూపాయల వస్తువు, కొన్ని వేల రూపాయల వస్తువు కొనినా కూడా తన గ్యారెంటీ మనం ఏ విధంగా తనపై అది బాగుంటుందని ఒక నమ్మకంతో ఎలా కొంటామో మన విశ్వాస జీవితంలో కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచి మనం నిత్యము కదలకుండా సియోను కొండవలె, ఒక కొండ కదలకంటే స్థిరముగా ఎలా ఉంటుందో మరి క్రీస్తు అనే బండపైన నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు మరి నీవు కూడా కదలకంటే నిత్యము కూడా సియోను కొండవలె ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏం చేస్తాండి, ఒక ఇసుక పైన మనం కట్టుకుంటామా? ఇసుక పైన కట్టుకున్నప్పుడు ఏం చేస్తాను, వెంటనే కూలిపోతూ ఉంటుంది. గాలి వచ్చినా కూలిపోతుంది, వరదలు వచ్చినా కూలిపోతాయి. మరి ఏ సమస్య కొంచెం నీళ్లు ఎక్కువై ఉన్నా కూలిపోతూ ఉంటుంది. కానీ అదే బండ పైన కట్టినప్పుడు అది వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా స్థిరముగా నిలిచి ఉంటుంది. అలాగే క్రీస్తు అనే బండ పైన మన జీవితాన్ని ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఒక దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు నాకు ఒక తండ్రి ఉన్నాడు అని ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగి ఉన్నప్పుడు నిత్యము నిలుచు సియోను కొండవలె నీ జీవితాన్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన పైన నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ కదిలింపబడు. మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనంలో చూసుకున్నట్లయితే నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడు. నీతిమంతుడు అంటే ఎప్పుడైతే క్రీస్తు అనే పునాది మీద కట్టబడి నీ జీవితంలో దేవుడి పైన ప్రార్థనలోను, విశ్వాసములోను, వాక్యములోను, మరి సంఘ పనుల్లోను, సేవకులతో సహవాసము చేసేటి యందు అన్ని విషయాల యందు నువ్వు ఒక ప్రత్యేకింపబడిన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో కలుగుతున్నా కూడా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, మరి ఇంట్లో ఏ సమస్య వచ్చినా, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ ఎన్ని పరిస్థితులు కలుగుతున్నా కూడా ఆ సమస్యలు చూసి మనం బలహీనలము ఏమాత్రము కాము. ఎందుకంటే నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడు. యేసయ్య ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ నీతి అనే రక్తములో నీవు కడగబడ్డావు. ఆ నీతి అనే ఆయన దక్షిణ హస్తము చేత నేను బలపరుస్తూ ఉన్నాడు గనక నీవు కూడా ఆ నీతి అనే రక్షణలో నీవు నడిచినప్పుడు, ఆయన చెయ్యి పట్టుకొని నడిచినప్పుడు నీవు కూడా కదలక నిత్యము సియోను కొండవలె ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు. నిత్యము నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు. ఎందుకు కదిలింపబడు అంటే మన సమస్యలను చూసి మనం భయపడిపోతుంటే మనం అల్ప విశ్వాసం అయిపోతాం. మరి పేతురు తన సముద్రం పైన గాలి తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు నడిచి వచ్చినాడు. ప్రభువా నేను నడవగలను అన్నప్పుడు, నేను నడుస్తా అన్నప్పుడు నడవడానికైతే విశ్వాసం కలిగి వచ్చాడు. కానీ కిందకి చూచినప్పుడు అంటే విశ్వాసముతో ఉన్నప్పుడు ముందంతా విశ్వాసం, నేను నడవగలనేమో అన్న ఒక విశ్వాసం ఉంది. ఎప్పుడైతే మరి కిందకి చూశాడో తన విశ్వాసములో చల్లగిల్లిపోయినప్పుడు, విశ్వాసములో బలహీనుడైపోయినప్పుడు సాగిపోతున్నాడు. మనము కూడా సమస్యలు చూసి పారిపోకూడదు, బాధలు చూసి భయపడిపోయే పరిస్థితులు మనం ఉండకూడదు. కానీ క్రీస్తు అనే బండ పైన నువ్వు కట్టబడినప్పుడు, ఆయన రక్షణలో నువ్వు కూడా నడిచినప్పుడు, ఆయన అనుసరించి ఏవైతే ఆయన చిత్తములో దేవుని చిత్తమును ఆయన చేసి ఉన్నాడు, మనము కూడా నీవు యేసయ్య బిడ్డవు గనక కుమారుడు కుమార్తె కూడా నీవు కూడా ఆయన రక్తములో కడగబడి మరి ప్రతి మాసము కూడా మరి బల్లలో చేయి వేస్తూ చక్కగా నీవు కూడా చక్కగా ఆయన రక్త మాంసములు తినుతూ నువ్వు ఆయన బిడ్డగా, ఆయన ఒక భాగముగా నీవు నిర్మింపబడ్డావు గనక నీవు కూడా ఏ సమస్య వచ్చినా కదిలింపబడలేదు. నీవు కూడా అలా ఉన్నప్పుడు నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు.
మరి ఈ బండపైన మనం మందిరం కట్టబడ్డాం. అది మరి చుట్టూ కూడా మరి వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల వచ్చాయి, కానీ మరి లోపలికి రానడానికి అవకాశము లేదు. ఎందుకంటే సియోను కొండ ఏ విధంగా ఎత్తుగా ఉంటుందో మరి ఇది కూడా ఎత్తుగా ఉన్నది. లోపల చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసాయి వరదల సమయాల్లో, కానీ లోపలికి మాత్రం రావడానికి అవకాశము లేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండపైన నీ జీవితం కట్టినప్పుడు సమస్యలు చుట్టుపక్కల నీకు వస్తున్నా కూడా నీవు దేనిని బట్టి భయపడలేదు, భయపడిన అవసరం. ఎందుకంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. యెహోషాపాతు యుద్ధమునకు సిద్ధపడుతున్నప్పుడు మరి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న పరిస్థితిని అన్నిటిని బట్టి భయపడలేదు. నా పక్షంగా నా దేవుడున్నాడు, యుద్ధము చేయవాడు యెహోవాయే అని చెప్పి విశ్వాసం ఉంచాడు, నమ్మకము కలిగి ఉన్నాడు. నీవు కూడా అటువంటి నమ్మకము కలిగి ఉన్నప్పుడు మరి ఎటువంటి కదలకుండా ఎలా ఉండాలి అంటే మరి కీర్తనలు 125 కీర్తన మరి మొదటి మాటను చూసుకున్నట్లయితే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు మరి యాత్ర ప్రయాణములో మరి పారిపోతున్న సందర్భంలో భయంకరమైన సమస్యతో పారిపోతూ యాత్ర చేసినప్పుడు మరి ఆ భయమును చూసి దేవుని సహాయం, ప్రభువా నేను కదలకంట నిత్యము నిలుచు సియోను కొండవలే నా జీవితమును చేయి ప్రభువా, నా జీవితములో అటువంటి పరిస్థితిని మరలా కలగ చేయి ప్రభువా, నా విశ్వాస జీవితంలో నేను కూడా స్థిరమైన వాడిగా ఉండాలి ప్రభువా అని దేవుని ఎప్పుడైతే దేవుని సహాయం కోరుకున్నాడో మరి యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వారికి దేవుడు ఎలా ఉంటాడు అంటే 125 కీర్తన 2వ మాటను మనం చూసుకున్నట్లయితే యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఏ విధంగా ఉంటాయో యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండడానికి నీ చుట్టూ కూడా దేవుడు కాపుదల ఉండాలి. పర్వతాలు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కూడా పర్వతం లాంటి సమస్యల్ని పై వచ్చిన పర్వతం లాంటి పరిస్థితులని పై వస్తున్నా కూడా దేవుడు ఏ కాపుదలగా ఉంటున్నాడంటే తన ప్రజల చుట్టూ కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఎలా ఉంటాడు అని దేవుడు మాట్లాడుతున్నాడంటే జకర్యా 2:5 ప్రకారం చూసుకున్నట్లయితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్య నివాసనై మహిమకు కారణభూతుడిగా ఉంటానంట. నీ సమస్య ఏవైనా, నీ బాధ ఏదైనా, పర్వతము లాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు అంటున్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్య నివాసనై మహిమకు కారణభూతుడిగా ఉంటానని నీ ద్వారా తన నామము మహిమపరచాలి. దాని చుట్టూ అగ్ని ప్రాకారం అంటే నీ ఇంటి చుట్టూ, నీ దేహము చుట్టూ, నీ ప్రాణాత్మ శరీరము చుట్టూ కూడా ఆయన ఒక కాపుదలగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న నా జీవితము ధన్యకరమైనదని చెప్పి దావీదు మరి మాట్లాడుతున్నాడు. ఆ యాత్ర సమయంలో యెహోవా యందు మాత్రమే నమ్మకి ఉంచేవాడు, నిత్యము కదలగా సియోను కొండవలే నేను ఉండాలి ప్రభు అని చెప్పి దేవుడు వారికి ప్రకారముగా ఉంటూ వారి చుట్టూ కూడా ఉంటున్నాడు గనక వారు పాపము చేయుటకు ఎటువంటి మనస్సు ఉండదు. ఎటువంటి కారణం అంటే మరి 125 కీర్తన 3వ వచనంలో చూసుకున్నట్లయితే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు మరి ఎటువంటి పాపము చేయుటకు వారికి భయము కలుగుతుంది. ఏదైనా పాపము చేయాలి, ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి, ఏదైనా ఒక ఫ్రెండ్స్తో ఇంకేదైనా ఎంజాయ్ చేయాలన్నా, ఇంకేదైనా ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలి అంటే దేవునికి విరోధమైనది ఏదైనా పని చేయేటప్పుడు మనకు భయం కలుగుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని భయం మనలో ఉన్నప్పుడు వారు దానికి ప్రాకారముగా వారి చుట్టూ దేవుడు ప్రాకారముగా ఉండడానికి ఇష్టపడతాడు. కనుక దేవుని భయము, దేవుని సన్నిధి, దేవుని ఆత్మతో
నువ్వు నింపబడినప్పుడు పాపము చేయుటకు నువ్వు ఇష్టపడవు. వారి చేతులు చాపి వారు వెళ్ళడానికి ఇష్టపడరు. వారి చేతులతో కానీ, మనస్సుతో కానీ, తలంపులతో కానీ, వారి దేహముతో కానీ ఏ పాపమునకు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. పాపమునకు దూరంగా పారిపోతారు. మరి యేసేపు జీవితంలో కూడా అదే జరిగింది. మరి పాపము ఎంత ప్రేరేపిస్తుందో, పాపము చేయుటకు మరి తన యజమానురాలు ఎంతగానో ఈ ఆస్తి అంతా నీదే, ఈ నా పైన, ఈ రాజ్యము పైన అంతా కూడా అధికారం నీకే ఇస్తానని ఎంతగానో ఆశ పెడుతుంది. ఎంత ప్రోత్సహించినా కూడా పాపమునకు పారిపోయాడు. పాపమునకు దాసోహుడు అవ్వలేదు. పాపము చేయుటకు తను భక్తిహీనుడు కాలేదు. దేవుని యందు భక్తిపరుడు గనుక, యెహోవా యందు కదలక నిత్యము సియోను కొండవలే నిలిచి ఉన్నవాడు గనక, దేవుని చుట్టూ పర్వతములు, యెరూషలేము చుట్టూ ఏ విధంగా పర్వతములు ఉంటాయో ఆ విధంగా కూడా దేవుని యందు భయముతో భక్తితో ఉన్నాడు గనుకే యెరూషలేము మరి యేసేపు కూడా పాపమునకు పారిపోయాడు. పాపము చేయుటకు ఆయన ఇష్టపడలేదు. మనము కూడా చిన్నదే అనుకుంటాము, చిన్న పాపమే. ఆ చిన్న పాపమే దేవుని సన్నిధిలో అంట నూనె పోగంత పాపం, అంటే నూలు పోగంత చిన్నదే ఉంటది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏ విధంగా కొండను తీసి ఆ విధంగా పక్కన పడేస్తామని అంటారో, మనలో కూడా చిన్న బలహీనమైన పాపం ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదమును మనం పోగొట్టుకుంటూ ఉంటాం. మరి యేసేపు జీవితంలో కూడా అదే, పాపమును విడిచి పాపము చేయుటకు ఆయన ప్రేరేపింపబడిన, పాపమునకు ఎంతగా ప్రోత్సహించినా కూడా పాపమును పక్కన పెట్టి దేవుని సన్నిధికి మాత్రమే ఆయన నిలిచి ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి దావీదు జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలు, దావీదు జరిగిన జీవితంలో జరిగిన, మరి ఎప్పుడైతే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనులు రాజ్యదండము, నీతిమంతులు శ్వాసము మీద ఉంటుందంట. నువ్వు దేవుని బిడ్డమై ఉన్నప్పుడు, దేవుని పరిస్థితుల్లో, దేవుని ఇష్టానుసారమైన, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీవు ఎటువంటి పాపం ఉండదు. దేవుని శ్వాసమై నీవు జీవిస్తావు. దేవుని బహుమానముగా, దేవుని శ్వాసముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు కాపుదల వారు దేవుని భద్రత వారికి ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు పాపము చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. నీతి అనే దక్షిణ హస్తము చేత నీవు కప్పబడతావు గనక, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన దానివి గనక నీవు పాపమునకు ప్రేరేపింపబడవు. మరి 125వ కీర్తన మరి 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు కూడా మేలు చేస్తాడు. మరి భక్తుడు చేసిన ప్రార్థనలో మనము చక్కగా గమనించినట్లయితే, యథార్థం హృదయులను రక్షిస్తాడు. నువ్వు దేవుని యందు యథార్థత కలిగి, నీ హృదయములో ఎటువంటి పాపము, ఎటువంటి కల్మషము, ఎటువంటి ఏవి కూడా దేవునికి విరోధమైనతో అన్ని నింపుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ అన్ని చేస్తున్నావు. కానీ దేవుడు నీ హృదయములో లేనప్పుడు ఎన్ని చేసినా వ్యర్థమే. కానీ ఎప్పుడైతే యథార్థముతో దేవుని సన్నిధితో నువ్వు నింపబడి, పరిశుద్ధాత్మతో నువ్వు తాకబడినప్పుడు, యథార్థముగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో, నిన్ను ప్రతి క్షణము కూడా ఆయన రక్షించే దేవుడుగా నీ జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మంచివానికి మేలు చేయను, యథార్థ హృదయాలకు కూడా మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునికి మంచివాడిగా, మంచి కుమారులుగా, కుమార్తెలుగా మన పిల్లలు ఎలా పెంచాలని ఆశపడుతూ ఉంటామో, పాపముకు గాని, లోకముతో గాని, ఫ్రెండ్స్ తో చెడిపోతుంటే మనం ఇష్టపడతామో మన పిల్లల్ని? ఇష్టపడము. మంచిగా దేవుని యందు ప్రార్థన చేసుకుంటూ, చిన్నతనం నుంచి వారు సండే స్కూల్లో చక్కగా కొన్ని మాటలు నేర్చుకొని, చిన్న వయసు నుంచి కూడా బాలుడు నడవలసిన మార్గం వాడు తప్పిపోకుండా నడిచి, వాడు పెద్దవాడైనా ముసలివాడైనా కూడా తప్పిపోకుండా దేవునితో సహవాసం చేసి ఉండాలనే మనం ఆశపడతాం. మరి పరలోకమందున్న తండ్రి కూడా అదే ఆశపడుతున్నాడు. నువ్వు యథార్థ హృదయము కలిగి దేవుని మార్గములో నడుచుకుంటూ, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి కీర్తనలు 7వ కీర్తన 10వ మాటను మనం చూసుకున్నట్లయితే, దుష్టుల చెడుతనమును మాన్పును, నీతి గల వారిని స్థిరపరచును, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడుమును
మోయువాడున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దుష్టులు చెడుతనమును మాన్పుతూ నీతిని వారికి స్థిరపరుస్తాడంట, యథార్థ హృదయాలను రక్షించి దేవుడు వారికి ఏ విధంగా ఉంటాడు? కేడుముగాను మోయువాడుగా ఉన్నాడు. నా పాపం మోసేవాడుగా ఉన్నాడు ఆయన. నేను చేసిన బలహీనమైన పాపములు యథార్థంగా జీవించవలసిన మన జీవితమును నువ్వెప్పుడైతే పాపము చేత బలహీనత చేత దేవునికి ఆయాసకరమైన జీవితంతో జీవించినావు గనకే దేవుడు అవన్నీ విడిపించి ఆ సిలువ భారమును ఆయన మోసి నీ పాపం నా పాపం మోయి ఉన్నవాడుగా ఉన్నాడు. తర్వాత నీకు ఒక కేడుముగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు బయటకు వెళుతున్నా, లోపలికి వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా కూడా నీకు ఒక కేడు కాపుదలగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. మామూలు దేవుడు కాదండి. నువ్వు పిలిస్తే పలకకంటూ ఉండే దేవుడు కాదు. నువ్వు మాట్లాడితే నీ మాటని వినకంటూ ఉండేవాడు కాదు. నువ్వు పడిపోతుంటే చూడకంటూ ఉండే దేవుడు కాదు. కానీ ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా, కనురెప్ప ప్రతి విషయంలో కూడా నువ్వు పడిపోతావేమో, నువ్వు ఎక్కడ ఏ విధంగా ఏ అపాయంలో ఇదైపోతావో, ఏ సమస్యలో పడిపోతుంటావో ఎట్లా అని చెప్పి ప్రతి క్షణము కూడా నేను కాపాడుతూ నీకు ఒక కేడుముగా కాపాడుతూ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ చుట్టుపక్కల మనకి గోడలైతే ఉన్నాయి, పైన ఈ రేకులు లేకపోతే మనకు కాపుదల ఉంటుందా? ఎండ వస్తుంది, కాకులు వెళ్తుంటాయి, ఇవన్నీ పక్షులు అన్ని కూడా మన పైన పడుతూ ఉంటాయి. ఈ రేకులు ఏ విధంగా మనకు ఒక కాపుదలగా ఉన్నాయో, ఏవి బయట పరిస్థితులు ఏవి మనపై రాకుండా, నీపై ఎండ పడకంటే ఏ విధంగా కాపాడుతుందో దేవుడు నిన్ను కూడా ఆయన కేడుముతో కప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అంతే కాదు గాని 125వ కీర్తన మరి 5వ వచనంలో చూసుకున్నట్లయితే, తమ వంక్ర త్రోవలను తొలగిపోవి వారి పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. పాపము వంక్ర త్రోవల్లో, ఎన్నెన్నో వంక్ర త్రోవల్లో ఆదివారం మరి ఆరాధనకి వెళ్ళాలి అంటే ఆదివారం వెళితేనా ఇంకెప్పుడైనా మరొక వారం పోవచ్చులే, ఈరోజు వ్యాపారానికి పోవాలి, ఈరోజు ఉద్యోగానికి పోవాలి, ఈరోజు చక్కగా పిల్లలు సెలవులు కాబట్టి పిల్లలు భర్త అందరు ఇంటి దగ్గర ఉన్నారు, మంచి వంటకాలు చేసుకొని తిని ఉండాలి. అటువంటి మన పనులు మన భారము మనదే. కానీ దేవుని కొరకు నీవు ఉపయోగపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపకండడానికి ఇష్టపడలేని మనము మరి ఆయన కాపాడడానికి ఆయనకేమండి? నీ వల్ల ఏమి ప్రయోజనం? ఇప్పుడు నీ పిల్లలు పెంచి పెద్దవాళ్ళ చేసుకుంటున్నావు, వాళ్ళ వ్యాపారం ఉద్యోగం చేసి మరలా వారు నీకు తెచ్చి ఇస్తారు వారి సంపాదన. నీ వల్ల యేసయ్యకి ఏ ఉపయోగము లేదు. కానీ ఒక కేడుమ తన ప్రాణము పెట్టాడు, తన రక్తమును చిందించాడు, తన శరీరము నలగొట్టుకున్నాడు, నీ కొరకు మరణమైపోయాడు. అయినను కూడా మనమైతే ప్రేమించలేకపోతున్నాం. మన వంకర త్రోవల్లో నడిచే వారంగా ఉంటున్నాం. మన పాపము చేయి వారితో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవుడు అటువంటి జీవితంలో ఉండాలని ఆశపడట్లేదు. కానీ ఇజ్రాయేలు మీద సమాధానము కలగాలి అంటే నీ ఇంటిలో నీ దేహము పైన, నీ కుటుంబం పైన సమాధానముతో నీ ఉండాలి అంటే ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు 3 మాటలు మనం తెలుసుకుందామండి. మొదటిగా యెహోవా యందు నమ్మకి ఉంచాలి, అప్పుడు నీవు కదలింపబడవు. దేవుడిపై విశ్వాసము కలిగి నమ్మకముతో నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, అప్పుల వారు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఏది వచ్చినా నీవు కదిలింపబడవు. దేవుని రెండో మాట, మరి దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు, అప్పుడు నీవు పాపము చేయడానికి ఇష్టపడవు. మరి మూడో మాటను మనం చూసుకున్నట్లయితే, నీవు మంచిగా యథార్థముగా ఉంటే అప్పుడు నీకు మేలుయు మరియు సమాధానము కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మొదటగా యెహోవా యందు నమ్మక ఉంచాలని మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ ప్రాకారంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీవు మంచిగా యథార్థముగా జీవించినప్పుడు నీకు సమాధానం, మేలు కలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని యందు నీవు నమ్మక ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు సియోను కొండవలే నిలుచుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, మరి ఆరాధనకు వెళుతున్న నా జీవితంలో దేవుని సన్నిధికి అప్పగిద్దాం. బయట సమస్యలన్నీ పక్కన పెడదాం. మన
తలంపులు మన ఆలోచనలు ప్రాణాత్మ దేహముతో దేవుని ఆరాధించినప్పుడు దేవుని ఆత్మతో నేను కూడా నింపబడతా అని చెప్పి ఆశపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.